చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 seconds లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాతనైతే మనమైతే ఫొటోస్ని అయితే ఇలా జూమ్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ అయితే ఉండేటట్టయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అయితే మంచిగా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలన్నమాట. 4 ఫొటోస్ని కూడా ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. మంచిగా జూమ్ చేసుకున్న తర్వాత డ్యూరేషన్ అనే ఆప్షన్లో 4 seconds వరకు ఉంచేసుకొని అప్లై టు ఆల్ అని సెలెక్ట్ చేసుకొని రైట్కి అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేస్తే మంచిగా మూవ్ అయిపోతుంది. అలా మనం ఎన్ని పిక్స్ పెట్టుకుంటే అన్ని పిక్స్, మనం ఎన్ని పిక్స్ యాడ్ చేసుకుంటే అన్ని పిక్స్ కూడా అట్లనే ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేస్తే మూవ్ అయిపోతుంది. అండ్ టోటల్ పిక్స్ కూడా అట్లనే చేసుకోవాలన్నమాట. ఇట్లా మూవ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మంచిగా ప్లే అవుతుంది ఇట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్ని అయితే కొద్దిగా జూమ్ అనేది చేసుకొని మంచిగా ఇట్లా పెట్టేసుకోవాలి. అండ్ లిరిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్కి అయితే ఇచ్చేసుకోవాలి. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే కరెక్ట్గా 4 seconds వరకు ఉంచేసుకొని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయినా కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైట్ వెయిన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్కున్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాతనైతే డూప్లికేట్స్ అయితే తీసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ తీసేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది అన్నమాట వీడియో. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది గైస్. చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది